2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అడ్డు పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ